హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాదాసరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు వచ్చేసి మన బిగ్ బాస్ సెకండ్ డే నడిచింది. అనిపించింది. అండ్ యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరా అని ఆలోచించడానికి పెద్ద టైం ఏం పట్టలేదండి. కామనర్స్‌కి అండ్ సెలబ్రిటీస్‌కి పెద్ద వేరియేషన్ లేదు. ఇద్దరు ఒకలాగే ఆలోచిస్తున్నారు. అండ్ నిన్న నైట్ అందరూ రూమ్‌లోకి వెళ్లారు. అంటే ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి గదా! ఒకటి ఓనర్స్‌ది, ఇంకోటి టెనెంట్స్‌ది. అయితే ఓనర్స్ దాంట్లోకి ఈ టెనెంట్స్ ఎళ్లి అక్కడ వస్తువులు యూజ్ చేసుకుంటున్నారు అని కామనర్స్ రాత్రంతా డిస్కస్ చేసుకున్నారండి. బావుంది. ఆ డిస్కషన్ కూడా అందరికీ నచ్చే ఉండొచ్చు. మేబీ శ్రిజ చెప్పిన విషయాల్లో కూడా కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ బిగ్ బాస్ 2 వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత కరెక్టే. టెనెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఓనర్స్ యూజ్ చేసుకోవాలి అని అర్థమైంది అందరికిని. అండ్ శ్రీజ చెప్పింది మార్నింగ్ లేచి అందరికీ చెప్పింది. మీకేమైనా కావాలితే గనక మాకు చెప్పండి. అండ్ మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీరేదన్నా తీసుకోండి అని నేను లైవ్‌లో చూసానండి అది. నిన్న ఈరోజు జరుగుతున్న లైవ్‌లో చూసాను నేనది. అండ్ ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత చాలా సేపు నడిచింది. అండ్ ఇంకా బిగ్ బాస్ అందరిని ఒక చోటకి పిలిచి ఆ మార్నింగ్ సాంగేశారండి. 'జర్రగండి జర్రగండి జర్రగండి' రామ్ చరణ్ గారు సాంగేశారు. అందరూ మంచిగా డాన్స్ చేశారు. అండ్ బయట నుంచి కూడా డాన్సర్స్ వచ్చి డాన్స్ చేశారండి. బావుంది. అందరికీ మంచి ఎనర్జీ ఇచ్చారు బిగ్ బాస్. ఆ సాంగ్‌తో ఇంకా వాళ్ళు రావడంతో ఇంకా ఎనర్జీ వచ్చి కంటెస్టెంట్లందరూ కూడా డాన్స్ చేశారు. అనిపించింది. ఆ తర్వాతొచ్చేసి ఇంక అంతే కదా! బిగ్ బాస్ అన్నాక సాంగ్ అయిన తర్వాత గేమ్ స్టార్ట్. అయితే గేమ్ స్టార్ట్ అయిందండి. అదొచ్చేసి నాకేమనిపించిందంటే గనక కామనర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అందరికీ అంటే కొన్ని బ్యాచెస్ ఇచ్చారండి బిగ్ బాసు. నిన్న నాగ్ సారు స్టేజ్ మీదే కామనర్స్ తోటి సెలబ్రిటీస్‌కి కొన్ని వర్క్స్ అయితే కేటాయించారు. దాంట్లో ఏమన్నా చేంజ్ చేసుకుంటారేమో అని బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. అయితే శ్రీజ వచ్చేసి రాము గారిని ఉంచేసింది. అండ్ ప్రియ వచ్చి కొత్తగా ఆలోచించి నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి భరణి గారిని అండ్ తనూజ గారిని కిచెన్ దాంట్లోకేసింది. హరీష్ గారు వచ్చేసి తెలుసు కదా! సృష్టిని అండ్ ఇమాన్యుయల్‌ని క్లీనింగ్ పెట్టారు. వాష్‌రూమ్స్ కింద మందిని కేటాయించారు. అండ్ అంతా బావుంది. ఇంక లాస్ట్‌కి వచ్చిందంటే కిచెన్‌లో ఎవరు ఎక్కడ క్లీన్ చేయాలి? ఈళ్ళు ఔట్ సైడ్ క్లీన్ చేస్తే అని సమ్ డిస్కషన్ అయితే నాన్‌సెన్స్‌గా అందుకని కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. లాస్ట్‌కి వాళ్ళే కన్‌ఫ్యూజ్ అయ్యి, వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి, కామన్ మ్యాన్స్ అందరూ కలిసి వాళ్ళే డెసిషన్ తీసుకున్న కథ హరీష్ గారు నేను ఒక్క మగాడు. నేనెవ్వరి మాట ఇనను అనేసి ఎళ్ళిపోతున్నారు. నేను సీతయ్య అన్నట్టు చూద్దాం. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, తనూజ గారు ఎందుకో అంటే అటెన్షన్ ఒస్తదనో, లేకపోతే తనెలా ఆలోచిస్తున్నారో మేబీ ఇంకో 2, 3 డేస్ చూస్తే అర్థమైపోతుందనిపిచ్చింది. కాపోతే తనేంటంటే సెపరేట్‌గా ఉంటున్నారు. అందరితో పాటు నుంచున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి నుంచుంటున్నారు. తన మీదకి అటెన్షన్ గెయిన్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు అనిపించింది. చూద్దాం. ఆవిడ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఇస్తారా? లేదా? అనేది వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకొకటి ఏమనుకున్నానంటే అండి, ఇలా ఎవరికి వాళ్ళు కేటాయించిన తర్వాత అస్సలు డిస్కషన్ బిగ్ బాస్‌లో ఎప్పుడన్నా స్టార్ట్ అయ్యేది ఫుడ్ దగ్గర. ఫుడ్ అందరికీ రాకపోవచ్చు, అందరికీ రావచ్చు. కొంతమంది ఫుడ్ వేస్ట్ చేస్తారు. ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. కొంతమంది తిన్న తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి తింటున్నప్పుడు అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ ఫుడ్‌ని అక్కడే వదిలేసి వచ్చేయమన్నారు. అతను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. బట్ బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చి వదిలేసి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోవలసొచ్చింది. హరీష్ గారు తినేవారు లేసి వాళ్ళకి ఇవ్వకపోతే వర్క్ చేసిన వాళ్ళకి నేనెందుకు తింటానని చెప్పి నేను తిననని చెప్పేసి ఆయన కూర్చున్నాడు. బిగ్ బాస్ ఏంటి నేను పట్టుకెళ్తాను. మేము ఇంప్రెస్ అయ్యాము. కామన్ మ్యాన్స్ అందరూ ఇంప్రెస్ అయ్యాం. ఓనర్స్ అందరూని టెనెంట్స్‌కి మేము ఫుడ్ ఇస్తాము అని ఎళ్లారు. బట్ బిగ్ బాస్ ఎప్పుడు బిగ్ బాసే. తన ఆదేశానికి ఎవ్వరైనా తలొంచాల్సిందే అండి. సో, ఆయనైతే మళ్ళీ అనౌన్స్‌మెంట్ చేశారు. హరీష్‌కి మళ్ళీ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టయితేనే అనిపిచ్చింది నాకు బిగ్ బాసు. అయితే మళ్ళీ తీసుకెళ్ళి ఆ ఫుడ్డంతా లోపల పెట్టారు. ఆయనెందుకో చాలా ఫీలయ్యారు. అండ్ ఏడ్చారు, అన్నీ చేశారు. ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపిచ్చింది. అనిపిచ్చింది. హరీష్ గారు మీరు 2 విధాలుగా అనిపిచ్చారండి. బావుంది. ఆయన ఫీలయిన విధానం మేబీ ఫుడ్ దగ్గర ఆయనదేంటంటే, నోటి దగ్గర ఫుడ్ ఎవరి దగ్గర లాక్కోకూడదు. నేను శత్రువుకైనా ఫుడ్ పెడతాను అనే కాన్సెప్ట్‌లో ఆయనున్నారు. సరే అదయిపోయింది. తర్వాత కొంచెం కొంచెం నడిచింది, ఎళ్ళింది అదంతా అయింది.
తర్వాత అనౌన్స్మెంట్ వచ్చేసి బిగ్ బాస్ అన్నీ క్లోజ్ చేసేసి వాళ్ళకైతే ఫుడ్ అరేంజ్ చేశారు. ఓనర్స్కి ఒక టేబుల్ అండ్ టెనెంట్స్కి ఒక టేబుల్ అరేంజ్ చేశారు. ఆ టెనెంట్స్ దగ్గర వచ్చేసి నార్మల్ ఫుడ్ పెట్టారు. అంటే సాంబార్, సమ్ కర్రీస్ మేబీ అంత క్లియర్గా కనిపించలేదు నాకు. బట్ అక్కడ ఒక ఫుడ్, ఇక్కడ ఒక ఫుడ్ అరేంజ్ చేశారు. ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత తనుజ గారు కాఫీ కోసం చాలా ఫైట్ చేశారు. బట్ నో కాఫీ. వాళ్ళ కాఫీ పౌడర్ వచ్చింది. ఆ స్మెల్ చూస్తే ఆస్వాదిస్తే ఆవిడ కాఫీ తాగినంత ఫీల్ అయ్యారు. మేబీ మీకు కాఫీ రావాలండి తనుజ గారు. మీ బిగ్ బాస్ మిమ్మల్ని చూసి కాఫీ ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే. అండ్ అది అయిన తర్వాత ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ గారికి, హరీష్ గారికి మధ్య చిన్న ఇష్యూ. యాక్చువల్‌గా ఇమ్మాన్యుయల్ గారి గురించి అందరికీ తెలిసిందే. తన పరిచయం ఉన్న వాళ్ళకి తనను పరిచయం చేసుకోక్కర్లేదు అనిపిస్తది నాకు. సో, ఆయనేంటంటే క్యాజువల్‌గా ఎవరి మీదైనా జోకులేస్తారు కదా! అలాగే హరీష్ గారిని గుండంకుల్ అని చెప్పేసి అన్నారు. మేబీ దాని గురించి సమ్ డిస్కషన్ జరిగింది. తను సారీ చెప్పాడు. అక్కడ అనిపించింది అంత సెన్సిటివ్‌గా ఉన్న మనిషి హరీష్ గారు ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఉంటే ఇమ్మాన్యుయల్‌ని అనిపించేది. బట్ ఆయనైతే యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మేబీ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని మంచి ఒక కన్క్లూజన్‌కైతే వచ్చారు. ఇక్కడ ఆపిన విధానం భరణి గారు నాకు నచ్చింది. ఇక్కడితో వదిలేద్దాం. గెట్ అండ్ గో అని చెప్పేసి అన్నారాయన. అది అనిపించింది. ఇలాగైతే వీళ్ళందరూ ఫిల్ చేసుకొని, అలా ఇలా చేసుకొని, మరుసటి రోజుకి క్లీనింగ్ చేసుకొని, అంతా చేసుకొని, ఈరోజైతే బిగ్ బాస్ అయితే మొదలైందండి. తర్వాత ఇంకొకటి బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశారంటే, ఓనర్స్‌కి ఎటువంటి ఫుడ్ కావాలైనా సరే టెనెంట్స్‌ని అడిగి వండిపించుకోవచ్చు. ఏది కావాలైనా ఆళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఆళ్ళతో చేపించుకోవచ్చు అని అడిగారు. అడిగిన తర్వాత టెనెంట్స్‌కి ఎలా నేనదే అనుకుంటున్నా. ఇది అనౌన్స్‌మెంట్ వచ్చింది టెనెంట్స్‌కి ఎట్లా మరి అనుకుంటే ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ వినాలి కదా బిగ్ బాస్ నోటితోటే. ఆయనేమన్నారంటే, నేనే పంపిస్తా. ఇంకేంటి ఇంకా బిందాస్ 6గురికి వండితే 9 మందికి బిగ్ బాస్ పంపిస్తారు. అది ఇంకా నాకు తెలిసి ఈజీ అనిపించింది. 15 మందికి వండడం అంటే కష్టం. ప్రియ తన వర్క్ వాళ్ళకి అసైన్ చేసినప్పుడు తను ఫీల్ అయింది కూడా అదే. 15 మందికి వండితే మేబీ ఆళ్ళకి క్లీనింగ్ టైం కుదరదు అని చెప్పేసి తనంది. కానీ యాక్చువల్‌గా బిగ్ బాస్ 6 మెంబర్స్‌కి 9 మెంబర్స్‌కి బిగ్ బాస్ ఇస్తున్నారు ఫుడ్. ఈరోజు ఫుడ్ బానే అనిపించింది. వాళ్ళు బానే ఎంజాయ్ చేశారండి. సెకండ్ డే ఎపిసోడ్ అయితే ఇంకోటేంటి అసలు మండే అంటేనే నామినేషన్ డే గట్టి ఫైర్‌తో స్టార్ట్ అవుతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశారు అందరూ. బట్ అంటే అందరి అంచనాలకి అందని విధంగా 'బిగ్ బాస్ 9' ఉంటదని నాగార్జున సార్ చెప్పారు కదా! మేబీ అలానే ఎళ్ళిందేమో. ఇది చూద్దామండి. రేపేమన్నా నామినేషన్ అంటే వీళ్ళ మధ్య కొంచెం కమ్యూనికేట్ అయ్యి అందరూ బయట వాళ్ళు అంటే కామన్ మ్యాన్, సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి మేబీ టైం ఇచ్చారేమో 'బిగ్ బాస్'. రేపేమన్నా ఉండొచ్చేమో. లేకపోతే ఈ వీకే నామినేషన్ ఉండదా? ఈ వీక్ అంతా వాళ్ళలో మంచి ఇది కల్పించి నెక్స్ట్ వీక్ ఏమైనా నామినేషన్ ప్లాన్ చేస్తారా అనేది చూడాలి. బట్ రేపే నామినేషన్ అంటే బాగుంటుంది కదా! గట్టి ఫైర్ స్టార్ట్ అయిపోద్ది స్టార్టింగ్‌లోనే. చూద్దాం. నెక్స్ట్ రేపేం జరిగింది రేపు ఎపిసోడ్‌తో డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ జై హింద్.